ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దేశంలో కొత్త రకం పుకార్లు మళ్ళీ షికారులు చేస్తున్నాయి. ఈ పుకార్ల దెబ్బకి క్యూలు కడుతున్న ప్రజలు అసలు ఏం జరుగుతోంది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. పశ్చిమాసియాలోని ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. కాగా ఈ వార్ దాని యొక్క ప్రభావం అంతర్జాతీయ చమురు సరఫరాపై పడుతుందని ఇప్పుడు వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయంతో జనం పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీసేలా చేస్తోంది. నిన్న తెలంగాణలోని హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద జనం భారీగా క్యూ కట్టగా నేడు అదే సీన్ మహారాష్ట్రలోనూ రిపీట్ అయింది. గురువారం నాడు మహారాష్ట్రలోని పర్భని, ఛత్రపతి సంభాజీనగర్ వంటి నగరాల్లో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు భారీగా క్యూలో నిలబడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఒక్కసారిగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతాయి అని చెప్పేసి పుకార్లు రావడంతో అందరూ కొట్టించేసుకున్నారు. ఎంత అని కొట్టిస్తారు? మహా అయితే ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఒక వారం వస్తుంది మాక్సిమం. అంతకు మించి సేవ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవన్నీ పుకార్లని దేశవ్యాప్తంగా చెప్తూనే ఉన్నారు. భవిష్యత్తులో ఇంధన ధరలు భారీగా పెరగవచ్చని, లేదంటే సరఫరా పూర్తిగా నిలిచిపోవచ్చు అనే తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు తమ వాహనాల్లో ఇంధనాన్ని నింపుకోవడానికి పోటీ పడుతున్నారు. అయితే ఈ గందరగోళంపై పెట్రోల్ డీలర్ల సంఘాలు మరియు ప్రభుత్వం యంత్రాంగం తక్షణమే స్పందించాయి. దేశంలో ప్రస్తుతం ఎటువంటి ఇంధన కొరత లేదని, సరఫరా వ్యవస్థ అత్యంత సాధారణంగా కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. కేవలం వదంతులను నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని, బంకుల వద్ద రద్దీ పెంచడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా ఒకసారి అందరూ వెళ్ళడం వల్ల కృత్రిమ కొరత కూడా ఏర్పడుతుంది. అంటే అందరూ ఒకేసారి కొట్టించుకోవడం వల్ల కూడా బంకుల్లో పెట్రోల్ అయిపోతాయి, పెట్రోల్ డీజిల్ అయిపోవడం జరుగుతుంది. దానివల్ల కూడా కృత్రిమ కొరత ఏర్పడుతుంది. అయితే భారత ప్రభుత్వం క్లారిటీ ఇస్తోంది. ఇంధన సరఫరా విషయంలో అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తోంది. అధికారుల సమాచారం ప్రకారం దేశంలో కొన్ని వారాలకు సరిపడా చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో ఏవైనా ఆటంకాలు ఏర్పడినా ఇతర దేశాల నుండి దిగుమతులు చేసుకోవడానికి, వ్యూహాత్మక నిల్వలను వినియోగించుకోవడానికి కూడా తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేయడంతో ఈ వదంతులు ఇంకా వేగంగా వ్యాపిస్తున్నాయని, అయితే ఇవన్నీ అసత్యాలన్నీ ప్రభుత్వం కొట్టిపారేసింది. వాస్తవానికి పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరాల్సిన అవసరం లేదని, మార్కెట్లో లభించే సమాచారం కంటే ప్రభుత్వ అధికారిక ప్రకటనలను నమ్మాలని అయితే ప్రభుత్వం సూచిస్తోంది. త్వరలో లీటర్ 500 అంటూ పుకార్లు రావడంతో హైదరాబాద్లో పెట్రోల్ బంకు నిన్నంతా హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ అయితే కనుక ఏర్పడింది. పాత బస్తీ అటు ప్రాంతాల్లో లీటర్ 500 అయిపోతుందంటూ పుకార్లు. ఇక్కడ చూస్తున్నారు కదా, లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 500కు చేరుకుంటుందని హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలోని సోషల్ మీడియా పుకార్లను వ్యాప్తి చేశారు. దీంతో ఆ వార్తలు నమ్మిన యువత పెద్ద ఎత్తున బంకుల వద్దకు చేరుకొని ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో పెద్ద ఎత్తున యువకులు బైకులు బాటిల్లో పెట్రోల్ కోసం క్యూ కట్టడం స్పష్టంగా కనిపించింది. ఒకవేళ పెట్రోల్ రేటు పెరిగినప్పటికీ నెమ్మదిగా ఒక 5 రూపాయలు, 3 రూపాయలు, 7 రూపాయలు ఇలా పెరుగుతూ వెళ్తుంది తప్ప ఒకసారి 500కి ఎలా వెళ్ళిపోతుంది? బేసిక్గా మనం ఆలోచించిన ఉన్న డబ్బు ఒకసారి పెట్రోల్ 500కి ఎవరో పెంచరు కదా. కొరత ఏర్పడితే ఒక 5 రూపాయలు, 10 రూపాయలు పెరుగుతుందని, నెమ్మదిగా పెరుగుతుంది వెళ్తుందని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది. పెట్రోల్ రేటుపై పెంపుపై వస్తున్న వార్తలు పూర్తిగా వాస్తవాన్ని కొట్టిపారేస్తున్నారు. ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతాయనే సాకుతో కావాలని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఈ పుకార్లను నమ్మి ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోవడంతో అనవసరమైన రద్దీ ఏర్పడి సామాన్య వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో పుకార్లన్నీ నమ్మకండి. ఒకవేళ పెట్రోల్ ధరలు పెరిగితే ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. పెరిగినా ఒక 5, 10, 15 ఇలా నెమ్మదిగా పెరుగుతూ వెళ్తుంది తప్ప రాత్రికి రాత్రే ఒక్కసారి 500 రూపాయలకు వెళ్ళిపోవడం, లేకపోతే 100 రూపాయలు పెరిగిపోవడం ఇలా అయితే ఉండే అవకాశం లేదు.